తెల్ల బంగారాన్ని పండిస్తున్న తమని చివరకు ఉరికొయ్యలకు వేలాడే పరిస్థితులకు తీసుకొని వస్తున్నారని అంటున్నారు రైతులు. పత్తికి కనీస మద్దతు ధర 15,000 రూపాయలు ఇవ్వాలని తాము ధర్నాలు రాస్తారోకోలు చేసినప్పటికీ ప్రభుత్వాలు స్పందించకపోవడంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. మద్దతు ధర ప్రకటించకపోతే రైలు రోకోలు ఇక సడక్ బందులకు సైతం చేస్తామంటున్న రైతుల వద్ద నుండి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. అరగాలం శ్రమించి తెల్ల బంగారం పండించిన రైతులు మద్దతు ధర లేక ఇక్కట్టు పడుతున్నారు. ఏదైతే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పత్తికి మద్దతు ధర ప్రకటిస్తూ పత్తిని కొనుగోలు చేయాలనేసి ఇటు పత్తి రైతులు ధర్నాలు రాస్తారోకాలు చేస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. ఏదైతే మనం ఆజిపూర్ మండలంలోని ఒక పత్తి రైతు ఇంట్లో ఉన్నాం. మనం చూడొచ్చు ఇక్కడ ఏదైతే తాను పండించినటువంటి పత్తిని పూర్తి స్థాయిలో ఇక్కడ కుప్ప చేసిన పరిస్థితి. ఏదైతే పత్తికి మద్దతు ధర లేకపోవడంతో ఈ పత్తి రైతులు తమ ఇళ్లలో పత్తిని నిల్వ చేసిన పరిస్థితులు నెలకొంటున్నాయి. ఖచ్చితంగా పత్తికి మద్దతు ధర కల్పించి తమను నష్టాల బాట నుంచి బయటపడేదని ఇటు రైతులు కోరుతున్నారు. మనతో పాటు కొంతమంది పత్తి రైతులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు మీరు ఎన్ని ఎకరాల పత్తి చేశారు? ఇప్పుడు అసలు మద్దతు ధర లేకపోవడంతో మీ పరిస్థితులు ఎలా ఉన్నాయి? నేను సుమారు 12 ఎకరాలు పత్తి పండించిన ఈ సంవత్సరము అధిక వర్షాల వల్ల పంటలు దెబ్బతిన్నాయి, జాలు పట్టినాయి. పండిన కాస్త కూడా అంతంత మాత్రమే పండింది. పత్తి విత్తనాలు పెట్టే సమయంలో పత్తి రేట్ అనేది ప్రతి మార్కెట్లో చూసుకున్నట్లయితే 14,000 పైచీలకు 15,000 దాకా ధర పలికింది. మేము పత్తి ఏరుతున్న సమయంలో 12,000 వరకు ఉన్నది. పత్తి ఏరి ఇండ్లల్లో పెట్టుకొని అమ్ముతామనే సమయంలో 7,500 7,300 రూపాయల మార్కెట్ ధర పలుకుతుంది. రైతులందరూ కలిసి అమ్ముకునేటువంటి సమయంలో ఈరోజు మార్కెట్ ప్రైవేటు వ్యాపారులంతా కూడా కుమ్మక్కయి ఈరోజు రైతులను మోసం చేసే దిశగా అందరూ కూడా రేటు తగ్గిస్తూ ఉన్నారు. రైతుల పక్షాన మేము డిమాండ్ చేసేది ఒకటే, ఈ సంవత్సరము ఫర్టిలైజర్ విపరీతంగా ఉపయోగించినాం, దాని ధరలు కూడా పెరిగినాయి, కూలీల రేట్లు పెరిగినాయి. అధిక కలుపులు కావడం వల్ల పెట్టుబడులు అనేవి గత సంవత్సరంతో పోలిస్తే ఈసారి రెట్టింపు అయినాయి. కాబట్టి మాకు గిట్టుబాటు కావాలంటే ప్రతి క్వింటాల్కు 15,000 ధర పలుకుతేనే రైతులందరూ కూడా లాభసాటి వ్యవసాయం అనేది కొనసాగుతుంది. లేకపోతే రైతులంతా కూడా భారీ ఎత్తున నష్టపోయే ప్రమాదం ఉంది. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక్కటై ఈరోజు పత్తి యొక్క ధరను పెంచి ఎక్స్పోర్ట్స్ ఇవ్వడము కావచ్చు, ధరను పెంచి కొనుగోలు చేసే విధంగా జోక్యం చేసుకుంటే రైతులంతా కూడా హర్షం వ్యక్తం చేస్తారు. లేకపోతే రైతు ఆత్మహత్యలు ప్రతి ఏటా రెట్టింపు స్థాయిలో జరుగుతాయి. నా పేరు మారు వెంకటరెడ్డి, మరి నర్సింగాపూర్ గ్రామం, ఆజిపూర్ మండల్. 5 ఎకరాల పత్తి సాగు చేశాను. అతివృష్టితోటి రైతు బాగా ఇబ్బందులు పడి విత్తనాలు మొలవక కలుపు ఎక్కువై బాగా విపరీతమైంది. కాబట్టి ఇవాళ తెలంగాణలో పండుతుంది అంటే పత్తి మాత్రమే పండుతుంది. దాని మీదనే ఆశపడి ప్రతి రైతు పత్తి విస్తీర్ణం కూడా పెంచుకొని పత్తిని ఎక్కువ సాగు చేయడం జరిగింది. పోయిన సంవత్సరం దాదాపు 15,000 నుంచి 16,000 పలికిన పత్తి ధర ఈ సంవత్సరం 7,000కు దిగజారిపోవడంతో పత్తి రైతు చాలా దిగ్బంధి వ్యక్తం చేస్తున్నాడు. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పత్తి మద్దతు ధరను దాదాపు 15,000 వరకు పెంచాలనేది రైతుల యొక్క డిమాండ్. ఏదైతే తాము పండించిన పంటకు ఖచ్చితంగా ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మద్దతు ధర ప్రకటించాలనేసి ఇటు రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే పూర్తి స్థాయిలో తాము పంటలను తీసినప్పటికీ కూడా మద్దతు ధర లేకపోవడంతో తాము తెల్ల బంగారాన్ని అమ్ముకోలేని పరిస్థితిలో ఉన్నామనేసి ఇటు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాము ఇతరుల వద్ద నుండి అప్పులు అధిక స్థాయిలో తీసుకొచ్చి పెట్టుబడులు పెట్టామనే దళారీ వ్యవస్థ కూడా వాళ్ళపై పూర్తి స్థాయిలో కన్నేసి పత్తికి ధర పెరగకుండా చూస్తున్నారనేది ఇటు రైతులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే తాము 1కి 2 సార్లు పంటకు మందులు వేయడంతో పాటు కలుపులకు కూడా అధిక సంఖ్యలో ఖర్చులు అయ్యాలనేసి ఖచ్చితంగా రానున్న రోజుల్లో పత్తికి మద్దతు ధర ప్రకటించి పత్తిని కొనుగోలు చేయాలనేసి ఇటు రైతులు డిమాండ్ చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సతీష్తో శ్రీనివాస్, ప్రైమ్ 9 న్యూస్, ఆదిలాబాద్ జిల్లా నుండి. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్.